చేరికలకు బ్రేక్ అట. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గేట్లు బంద్. ఇప్పటికే చేరినోళ్లతో గ్రూపు తగాదాలు. మీనాక్షికి పలువురు నేతల ఫిర్యాదులు. పోలీస్ స్టేషన్లలో పెరుగుతున్న కేసులు. పాత కొత్త నేతల మధ్య నిత్య ఘర్షణ. చెక్ పెట్టాలని ఏఐసిసి పిసిసి ఆలోచన. కొంతకాలం వరకు జాయినింగ్స్ లేనట్టే. ఇప్పుడు జాయినింగ్స్ లేకపోవడం ఇది కాదు. ఫస్ట్ వచ్చిన 10 మందిని వెనక్కి పంపించేయండి. వచ్చిన 10 మందిని వెనక్కి పంపించండి ఫస్ట్. అరే మీ పార్టీ కండువా కప్పుకొని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి మీద కండువా కప్పితే ఒక ఆయనేమో అది జాతీయ జెండా రంగు అంటాడు. ఒక ఆయనేమో ఇది ఇది జాతీయ జెండా దేవుని కండువా అని ఒక ఆయన అంటాడు. అంటే పార్టీ కండువా కప్పుకొని నేను పార్టీలో జాయిన్ అయినా అవసరమైతే ఉప ఎన్నికలకు వెళ్తా అనే దమ్ము ధైర్యం లేని దద్దమ్మలు మరి దేనికి పార్టీలోకి వచ్చినట్టు? మొన్న గూడెం మైపాలరెడ్డి ఏకంగా పోయి కేసీఆర్ని కలిసి అసెంబ్లీలో ఏం పార్టీనే కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో పార్టీ అని బూతులతోని విరుచుకుపడే, కాంగ్రెస్ లేదు బింగ్రెస్ లేదు అంత చెత్త పార్టీ అదేదో పార్టీ అని మాట్లాడే. అయినా ఇజ్జత్ లేకపోయి మీకు, అయినా సిగ్గు లేకపోయి మీకు. మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేయరు ఇంతవరకు? గూడెం మైపాలని వెళ్ళిపోయావు ఆయన వీడి నుంచి నీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవని ఎందుకు అన్నారు? ఆయన క్లియర్గా చెప్తున్నాడు నాది కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అని. మరి నువ్వు కండవా కప్పిందని వాల్యూ ఏంది? కొత్త నాయకులకు ఎంట్రీ లేదు అంటే ఉన్న నాయకులను ఏం చేస్తారు ఫస్ట్ అది చెప్పండి. ఉన్న బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేల వల్ల మీ పార్టీ క్యాడర్ అంతా చిన్నాభిన్నమై ఆగమాగం అవుతున్నది కదా. వాళ్ళని ఏం చేస్తారో ఫస్ట్ చెప్పండి. మీ కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న ఇది. ఇతర పార్టీల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకునే ఆలోచనలకు కాంగ్రెస్ బ్రేక్ వేసిందట. ఇప్పటికే చేరిన పలువురు ఎమ్మెల్యేలతో సమస్యలు తలెత్తిన కారణంగా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గాంధీ భవన్ వర్గాల సమాచారం. ఏఐసిసి పిసిసి నేతలు ఇటీవల నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఇప్పటికే చేరిన నేతలు సంతోషంగా లేకపోవడం, సొంత పార్టీ క్యాడర్లో తలెత్తిన అసంతృప్తి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని తాత్కాలికంగా గేట్లు క్లోజ్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ ఇటీవల 2 రోజుల పాటు గాంధీ భవన్లో నిర్వహించిన సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలతో వారి నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు పెరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒకరిపైన మరొకరు కంప్లైంట్స్ చేసుకోవడంతో పార్టీలో కొత్త సమస్యలు తలెత్తినాయి. వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడున్న సమస్యలు కొలిక్కి తేవడంతో పాటు కొత్త సమస్యలకు అవకాశం లేకుండా తాత్కాలికంగా చేరికలు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీనియర్ నేతల సమాచారం అట. ఇప్పుడు ఎవరు వస్తా అంటున్నారు మీ పార్టీలోకి? ఇప్పుడు ఉన్న 10 మందే మాది మేము కాంగ్రెస్లో జాయిన్ కాలేదురా బాబు అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకు? సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఈ కేసులని తీసుకోవడం, భవిష్యత్తులో ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ ఏం టికెట్లు ఇస్తుందో కానీ ఒకవేళ ఇచ్చినా గెలిచే అవకాశం కూడా కనబడతలేదు. ఎందుకంటే దొంగలు వీళ్ళంతా. పార్టీ మారిన అంశాన్ని ప్రజలు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో సుప్రీంకోర్టు ఏ క్షణంలో అయినా వాళ్ళ మీద వేటు వేసే అవకాశం చెయ్యొచ్చు అన్న ఒక బలమైనటువంటి సంకేతాలు కనబడుతున్న తరుణంలో ఎందుకు వచ్చిన లొల్లి అని నాయకులు వెనకడుగేస్తున్నారు. జాయిన్ అయిన వాళ్ళే మేము ఇలా ఈ కండువా కప్పుకోలేదు మేము, అది జాతీయ జెండా అని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన దేవుని కండువా అంటున్నాడు. ఇంకా కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఎక్కడిది?